నీ పేరేంటి? గణేష్. ఏం చదువుకున్నావు? బిఎస్సి. డిగ్రీ సర్టిఫికెట్ మీద నీ పేరు రాస్తుందా? ఉంది సార్. మీ నాన్నగారి పేరు కూడా ఉంది రాస్తుందా? సార్. అయితే ఇంకా సమస్య లేదు. చూడు గణేష్, నువ్వేదైనా కొట్టుకెళ్ళి ఫ్రిడ్జో టీవీయో కొనుక్కుంటే 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో గ్యారంటీ ఇస్తాం సర్టిఫికెట్ ఇస్తారు కదా, అలాగే నువ్వు చదువుకున్న డిగ్రీ సర్టిఫికెట్ పైన నీకు తప్పకుండా గ్యారంటీగా ఉద్యోగం ఇస్తాము అని రాస్తుందా? లేదు సార్. లేదా? లేదు సార్. లేదా? లేదు సార్. లేదా? లేదు మరి సార్. గవర్నమెంట్ ఎందుకు నేను తీసుకురావాలన్నారు? నన్ను చూడు, ఆ కారుకి డ్రైవర్ గా పనిచేస్తూ హాయిగా బ్రతుకుతున్నాను. ఇంత చదువు చదివింది డ్రైవర్ గా క్లీనర్ గా చేయడానికి సార్. నేను ఎంఎస్సి చదివాను. ఎంఎస్సి, డూ యు అండర్స్టాండ్ దాట్? ఎంఎస్సీ చదివిన మీరు కార్ డ్రైవర్ గా చేస్తున్నారా? సారీ సార్. సారీయా? ఎందుకు సారీ చెప్తున్నావు? డ్రైవర్ గా పనిచేస్తున్నందుకు నేనేం సిగ్గుపట్లేదే. చూడు గణేష్, చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఇక్కడ ఉద్యోగం దొరకలేదనుకో, వేరే చోట ట్రై చేయి, తప్పకుండా దొరకచ్చు. నీ పేరేంటి? గణేష్. ఏం చదువుకున్నావు? బిఎస్సి. డిగ్రీ సర్టిఫికెట్ మీద నీ పేరు రాస్తుందా? ఉంది సార్. మీ నాన్నగారి పేరు కూడా ఉంది రాస్తుందా? సార్. అయితే ఇంకా సమస్య లేదు. చూడు గణేష్, నువ్వేదైనా కొట్టుకెళ్ళి ఫ్రిడ్జో టీవీయో కొనుక్కుంటే 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో గ్యారంటీ ఇస్తాం సర్టిఫికెట్ ఇస్తారు కదా, అలాగే